Hello all. So today on the topic social assistance. సోషల్ అసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే గవర్నమెంట్ డైరెక్ట్ గా ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ హెల్ప్ ఆర్ వెల్ఫేర్ సపోర్ట్, ఎస్పెషల్లీ పావర్టీ ఆర్ ఓల్డ్ ఏజ్, ఓకే, అండ్ widowhood or disability or unemployment. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇన్కమ్ ఎర్న్ చేయలేని పీపుల్ కి సపోర్ట్ ఇవ్వడం ఎలా ఇస్తుంది? ఇప్పుడు డిసేబిలిటీ పెన్షన్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ విడో పెన్షన్ అనేది ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తుంది. ఆర్ సబ్సిడైజ్ ఫుడ్ స్కీమ్స్ అనేవి పెడుతుంది. సో ఇవన్నీ సోషల్ అసిస్టెన్స్ అన్నమాట. సో అంటే డైరెక్ట్ గా సోషల్ అసిస్టెన్స్ అంటే గవర్నమెంట్ తరఫు నుంచి డైరెక్ట్ సపోర్ట్ ఫర్ వర్నరబుల్ పీపుల్. Okay, now let us see legal framework అంటే మన కాన్స్టిట్యూషన్ పరంగా హౌ దిస్ గెట్స్ వర్క్డ్ అనేది. ఇప్పుడు డైరెక్టివ్స్ స్టేట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా, సో అది ఇంప్లై చేస్తారు ఎట్లా? యాజ్ పర్ ఆర్టికల్స్ 38, 39, 41, 43. సో ఇవన్నీ ఏంటి? స్టేట్ రెస్పాన్సిబిలిటీని ఎకనామికల్ గా వీక్ సెక్షన్స్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలని, గవర్నమెంట్ కి కాన్స్టిట్యూషనల్ డ్యూటీ సొసైటీలో వర్నరబుల్ సెక్షన్స్ కి మినిమం లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేయడం. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ బేస్ మీదే గవర్నమెంట్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. So let us see of which schemes are there. ఒక్కొక్కటి చూద్దాం. There are mainly six. Okay. Public distribution system. Okay. Next వచ్చేసి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన అండ్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. సో ఈ సిక్స్ మెయిన్ అన్నమాట. సో ఈ స్కీమ్స్ పరంగానే ఈ వనరబుల్ పీపుల్ కి హెల్ప్ వస్తుంది. సో లెట్ us see ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పీడిఎస్, అంటే మన రేషన్ షాప్స్ లాంటివి ఇవి. సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ మెయిన్ పర్పస్ ఏంటి? లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కి ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. అండర్ దిస్ సిస్టమ్ గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎట్లాంటివి రైస్ కానీ, వీట్, షుగర్, కిరోసిన్, ఓకే, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో సబ్సిడైజ్ రేట్స్ లోనే ఎలిజిబుల్ హోల్డ్ కి ఈ డిస్ట్రిబ్యూట్ సారీ హౌస్ హోల్డ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. యాక్చువల్గా దీన్ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఐ రైట్ ఇట్ డౌన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో ఈ ఈ యాక్ట్, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 వాళ్ళు ఈ పీడిఎస్ సిస్టమ్ ని ఒక లీగల్ రైట్ లాగా
దీన్ని రికగ్నైజ్ చేస్తుంది. సో ఇది ఒక హక్కు. ఈ ద వన్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ మేక్ మనీ ఆర్ గెట్ దిస్ ఫుడ్, రైట్? ఈ ఫుడ్ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో ఇందులో ఏంటి, ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ వర్నరబుల్ పీపుల్ కి డైరెక్ట్ గా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లా? దేర్ ఆర్ త్రీ థింగ్స్ ఇందులో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఇక్కడ 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి పెన్షన్, ఎల్డర్లీ పీపుల్ కి పెన్షన్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. సెకండ్ వచ్చేసి ఇందిరా గాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్. ఐల్ రిపీట్, ఇందిరా గాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్. ఇక్కడ ఏంటి, యాజ్ పర్ ఇది అర్థమైంది కదా, విడోస్ కి రెగ్యులర్ గా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. థర్డ్ వన్ వచ్చేసి ఇందిరా గాంధీ నేషనల్ డిసబిలిటీ పెన్షన్ స్కీమ్. సో ఇది పేరు బట్టే వి అండర్స్టాండ్, రైట్, దట్ డిసేబుల్డ్ పీపుల్ కి ఇక్కడ ఇన్కమ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, రైట్, వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి కొంచెం ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రూరల్ హౌస్ హోల్డ్స్ కి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం. ఓకే, ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయటం. సో ఈ యాక్ట్ ప్రకారం రూరల్ ఏరియాస్ లో అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం 100 days ఆఫ్ వర్క్ అనేది ఇవ్వాలి. ఓకే, 100 days, మన సంవత్సరంలో కనీసం 100 రోజుల వరకు వీళ్ళకి ఇవ్వాలి. సో దీన్ని బట్టి అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేస్తాం, రూరల్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్, ఇలాంటివన్నీ ఈ స్కీమ్ మెయిన్ గోల్. సో వన్స్ పీపుల్ గెట్ ఇన్కమ్, దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో కనీసం 100 రోజుల ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రధాన మంత్రి జన ధన యోజన. ఓకే, ప్రధాన మంత్రి జన, జేఏఎన్, ఓకే, జన ధన యోజన. ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇంప్రూవ్ చేయడం. అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ కి ఒక బ్యాంక్ అకౌంట్, ఓకే, అండ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి, అండ్ క్రెడిట్ ఫెసిలిటీ. సో ఇలాంటివి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటివి ప్రొవైడ్ చేయడం ద్వారా లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కి ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తుంది, రైట్? దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. నౌ ఫిఫ్త్ వన్, అటల్ పెన్షన్ యోజన. ఇందులో అటల్ పెన్షన్ యోజన, ఇందులో ఈ స్కీమ్ మెయిన్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేసే వర్కర్స్ కి పెన్షన్ ప్రొవైడ్ చేయడం. ఓకే, మెయిన్ థీమ్ ఏంటి, పెన్షన్ ప్రొవైడ్ చేయడం. వర్కర్స్ రెగ్యులర్ గా స్మాల్ కాంట్రిబ్యూషన్స్ డిపాజిట్ చేస్తూ ఫ్యూచర్ లో మినిమం గ్యారంటీడ్ పెన్షన్ ని రిసీవ్ చేయగలుగుతారు. సో ఓల్డ్ ఏజ్ లో ఫినాన్షియల్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది.
which is Atal Pension Yojana. Okay. And the last one, yeah, sixth one, last one, Pradhan Mantri Awas Yojana. ఓకే. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి అఫోర్డబుల్ హౌసింగ్ ప్రొవైడ్ చేయడం. ఓకే. ప్రతి వాళ్ళకు ఒక ఇల్లు ఉండాలి అనే కల ఉంటుంది కదా. సో దానికోసం. రైట్. సో గవర్నమెంట్ సబ్సిడీస్ అండ్ లో ఇంట్రెస్ట్ లోన్స్ ప్రొవైడ్ చేసి లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కి హౌసెస్ బిల్డ్ చేయడానికి ఆర్ పర్చేస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో హౌసింగ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడం ఈ స్కీమ్ మెయిన్ పర్పస్. సో దీస్ ఆర్ ద సిక్స్ థింగ్స్. సో యా, దట్స్ ఇట్. సో లెట్ us conclude now. ఈ స్కీమ్స్ త్రూ ఈ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ వెల్ఫేర్ రెస్పాన్సిబిలిటీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎట్లా ఈ స్కీమ్స్ త్రూ గవర్నమెంట్ కి వర్నరబుల్ పీపుల్ కి ఫుడ్ కానీ ఫుడ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, ఫినాన్షియల్ సెక్యూరిటీ, పెన్షన్ అండ్ హౌసింగ్ ఫెసిలిటీస్. సో ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ సోషల్ అసిస్టెన్స్ సొసైటీలో ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ ప్రమోట్ చేస్తుంది. Khalas, that's all about social assistance. Any doubts, please comment. Thank you.